హలో గైస్, మేము కడెం డ్యామ్కి అయితే వచ్చేస్తామన్నమాట. చూడండి, బోటింగ్కి వెళ్తున్నాము. వాళ్ళు వెళ్తున్నారు, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నా. ఇట్లుంటుంది. సో గైస్, ఇక్కడ బోటింగే కాకుండా అక్కడ ఒక టెంపుల్ ఉన్నది. టెంపుల్ అయితే క్లోజ్ చేసిర్రు. సో టెంపుల్ పక్కకొని మేమైతే బోటింగ్ వచ్చినాము. ఎక్కుతున్నా నేను కూడా. చూడండి మేమైతే స్టార్ట్ అయిపోయినాం గాయస్. ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అంటే ఉన్నాయి అందరి గంటలు కూడా. మధ్యలోకి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ దాకా వచ్చేసినాము. మస్తు వాటర్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ చెప్పండి గాయస్, అందరు చూస్తారు. రువాన్ హాయ్ గాయస్. కొండలు పంటలు అన్నీ ఉన్నాయి. చూసిరా? తీసిన అది మా కారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం మేము. ఎంతో మంచి అనిపిస్తుంది. మధ్యలోకి వచ్చేసినాం మేము. సో గాయస్, మేము ఇక్కడ వరకు పోతున్నాము. మీరు బ్లాగులు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఒక్కసారి వాటర్ చూడండి. ఇట్లున్నాయి గాయస్. కడెం డ్యామ్కి వెళ్తున్నాము. కడెం అంటే మాత్రం ఉండాలా మరి. ఈ మాత్రం వాటర్ లేకపోతే దీన్ని డ్యామ్ అని ఎందుకు అంటారు మరి? అరే ఎందుకు గుద్దుకుంటున్నారు? చక్కగా కూర్చోరు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాము. ఎన్ని వాటర్ ఉన్నాయో. ఇలా ఎంత డెప్త్ ఉంటుందో మేబీ 1000 feet. రువాన్ హాయ్ చెప్పు. హాయ్. ఆ చక్కగా కూర్చున్నాడు ఆడ. చూడండి, మా తమ్ముడు ఆడుకొని కూర్చున్నాడు. ఇది జాగ్రత్తలేరని వాళ్ళు కూడా. పాపం ఎవరు ప్లేస్ ఇస్తలేరు ఆడికి. ఇక్కడ కూర్చున్నాడు ఆడు. సో గాయస్, వాటర్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. మధ్యలో వచ్చినాము. అమ్ములు చూడమ్మా. ఆగిపోయినాం గాయస్. మధ్యలోకి వచ్చి ఆగిపోయినాం. కాదు మధ్యలోకి వచ్చి ఆగిపోయినాం. ఇట్లా ఆపేసిర్రు. అయ్యో కాడున్నది తెలుకుంటా ఇదుకుంటా పోవాలి. ఎట్లా మరి గాయస్ ఆగిపోయినాం. ఇప్పుడు ఎట్లా? ఏదో ఒకటి ఆలోచిద్దాం. గైస్ మధ్యలో ఖర్చు అయిపోయినా మీకు మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ అవుతుంది బోటు. వాటర్ మూమెంట్ని అబ్జర్వ్ చేయండి. మీరే ఎంత ఫాస్ట్ వస్తున్నాము. తింపేశారు బోట్ని. సో గాయస్, ఇప్పుడు కొండలు బండలు చూద్దాం. చూడు,
మధ్యలోకైతే వచ్చేస్తాం అన్నమాట. అమ్మో అమ్లు రువాన్ ఆయిషు నేను చాలా ఫిషెస్ చూస్తున్నాం గైస్, కానీ వీడియోలో గైస్ ఇక్కడ ఫిషెస్ కనబడుతున్నాయో లేవో తెలియదు. చూడనైతే చూడరు మీరు, మీకు కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్ వాటర్ మూమెంట్ తగ్గిపోయింది. గైస్ డీప్ ఆల్మోస్ట్ 1500 ఫీట్స్ ఉంటుంది గైస్. గైస్ మళ్ళీ రివర్స్ తీసుకపోతున్నారు గైస్, మళ్ళీ అట్టే పోతున్నాం మేము. చూసిరా సగం దాకా కూడా తీసుకపోలేరు, ఏం చేద్దాం. ఫోన్ ఇక ఫోన్ అయితే పోయినాం కదా, గడ దాకా తీసుకపోతే బాగుండు కదా. ఓకే గైస్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అవన్నీ బర్డ్స్ హౌజెస్ అన్నమాట, అక్కడ బర్డ్స్ అన్ని తిరుగుతున్నాయి, చూడ్డానికి ఎంతో బాగుంది. బోట్ షాడో అనేది కూడా వాటర్లో కనిపిస్తుంది. గైస్ మేము దగ్గరకు వచ్చేస్తాము. అయిపోయింది. సో హలో గైస్ మా కార్ అనిపిస్తలేదు, మా బాబాయ్ వాళ్ళు ఎట్లేమో. గైస్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు మొత్తం మీకు ఇస్తున్నాము. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎలా ఉందో చెప్పి, వీలైతే మీరు ఒకసారి బోటింగ్కి రండి. ఇక్కడికి చాలా బాగుంది, అడ్వెంచర్ అనేది చాలా బాగుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. గైస్ జస్ట్ నో అయితే బోట్ల నుంచి బయటకు వెళ్ళినాము. అడ్వెంచర్ అనేది చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించింది కమెంట్ చేయండి. చూడండి ఇది ఇట్లుంది. గాయస్ కళ్యాణ్ డ్యామ్ మేము నచ్చినప్పటి నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గాయస్. మీరు వచ్చేసి ఒకవేళ మీరు కూడా దగ్గరలో ఉంటే వచ్చి దీన్ని ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఎంత బాగుందో ఇక్కడ, ఎంతో అడ్వెంచరస్ వస్తుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. షేర్ అవర్ వీడియోస్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో గైస్ ఇక అందరూ జాకెట్లు వేసుకొని వెళ్తున్నారు బయటకి. ఎవరో వీడియో తీస్తున్నారంట, మా పాపని దించిర్రు. గైస్ ఇక్కడైతే ఇలా ఉంది, మీరు కూడా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు. ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.